అన్న నమస్తే, మీ పేరు? నా పేరు వెంకన్నం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి ఉల్లిపాయలు సేల్ చేసుకొని వెళ్తారు. డైలీ ఎన్ని కేజీలు అంటే తెస్తారు? ఇక్కడే ఉంటా. ఓకే, ఒక లోడ్ తీసుకొని వస్తారా? ఎంత అప్రాక్సిమేట్ గా ఎంత లోడ్ తీసుకొని వస్తారు? 20 బస్తాలు తెస్తారు. ఒక 20 బస్తాలు తెస్తారు. బస్తా ఎంత కాడికి ఉంటుంది అన్న? అంటే బరువు 50 కేజీల దాకా ఉంటుంది. 50-60. పచ్చిపాయలే తీసుకొని వస్తారా? ఎండిని తీసుకొని వస్తారు. వీళ్ళు ఎక్కడ మీరు డైరెక్ట్ గా రైతుల దగ్గర కొంటారా, లేదంటే మళ్ళీ మార్కెట్ లో కొని తెస్తారా? మార్కెట్ లోనే తీసుకుంటాం. మార్కెట్ లోనే తెస్తారు. ఇప్పుడు 100కి 5 కేజీలని బోర్డు పెట్టిందన్న. 100కి 5 కేజీలని అంటే మీరు ఎంత కొనొచ్చు అప్రాక్సిమేట్ గా? అంటే మాకు ₹2 తక్కువ 20 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు పడ్డప్పుడు ₹3 చూసుకొని ఇచ్చేయాలి కేజీ. అంటే ఒక ₹2 ₹3 తేడాతో తెచ్చుకుంటారు అంతే. మామూలుగా అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. మరి మార్కెట్ కి రైతు వేస్తే రైతు పరిస్థితి ఏందన్న? రైతుకి 15 రూపాయలు పడుతుంది, ఒక్కోసారి 13 పడుతుంది, ఒక్కోసారి ₹10 కూడా పడవచ్చు. 10 రూపాయలు కూడా ఆ ₹10లో నష్టం రావచ్చు, లాభం రావచ్చు. ఒకప్పుడు కేజీ 200 దగ్గర అన్న. ₹200 పలికిన ఉల్లిపాయ రేటు ఈ రోజున 100కి 5 కేజీలు మీరు మార్కెట్ లో విక్రయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే రైతు పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాలి కదన్న. ఆ రైతుకి నష్టం వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ దళారులు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అక్కడ కమిషన్ తీసుకొని మనకి వాళ్ళు కేజీకి ₹1, ₹2, ₹3 వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు రైతుల కాడ తీసుకుంటారు, ఇటు మనం కొన్నోళ్ళ కాడ తీసుకుంటారు. బస్తకు ₹10, ₹20, ₹30 మళ్ళీ అవి తీసుకుంటారు. అంటే మీకు తెలిసినటువంటి ఉల్లి రైతు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. వచ్చి ఇక్కడ మనం కిరాయికుంటున్నాం, కిరాయికుండి తెచ్చుకొని అమ్ముకోవటం. కేజీకి ₹3, ₹4, ₹2 అటు దొరుకుతుంది. ఒక్కోసారి మురిగిపోయిన గడ్డ వచ్చింది అనుకో, లాసే. 20,000 తెచ్చినాం అనుకో, 10,000 పోతే 10,000 అసలు మాలు వస్తుంది. అల్లే ఉండదు. అంటే మీకే ఇక్కడ లాభాలు వచ్చే పరిస్థితి లేదు అని అంటే రైతు నుంచి మీరేక వాళ్ళకి ఏముండదు. కూలీలు మందం కూడా రావాలి. వాళ్ళు ఆడలతో కూలి చేపిస్తారు కదా, 200, 300 ఇస్తారు. అవి కూడా వెళ్ళవాలి. వాస్తవానికి అయితే ప్రభుత్వం రైతులను పట్టించుకుంటుందా అన్న? అది మనకు తెలియదమ్మా. ఏం పట్టించుకుంటారు? ఇక మన్నే పట్టించుకోవాలి. ఎవరిని పట్టించుకుంటారు? ఎవరు ప్రెసెంట్ చూడడానికి ఎవరి సిచ్యువేషన్ బాగుందంటే పెట్టే రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక ఉల్లి పంటే కాదు, ఏ పంట లేనంత. ఎవరైనా ఉంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నారంటే మంచి బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేదంటే బంగారం అమ్ముకునే వాళ్ళు. అంటే కడుపు నింపే రైతు పరిస్థితి ఈ విధంగా తయారైందని చెప్పొచ్చు. ఏం చెప్తారన్న నాకు రైతు గురించి? ఏం చెప్తారు? రైతు పోయినట్టే. పంట పండించిన రైతుకి ఏముండదు, మధ్య వాళ్ళకు ఉంటది. అది ఇప్పుడు నువ్వు పంట పండిస్తున్నా, నేను పంట తీసుకుపోయి మార్కెట్లో వేయాలి. మార్కెట్లో నుంచి ఆయన అమ్ముతే ఆయన కేజీకి ₹5, ₹10 ఆయన కమిషన్ తీసుకుంటాడు. కొన్న ఆయన కాడ తీసుకుంటాడు, అమ్మిన ఆయన కాడ తీసుకుంటాడు. అలా రైతుకే ఉండదు, ఇటు కొన్నోడికే ఉండదు. ₹2, ₹3 తేడా మీదే ఉంటుంది అంతే. పంట పండించారా మీరు ఎప్పుడన్నా? ఏదైనా చెప్పండి, ఆ బాధలు ఎలా ఉంటాయన్న? చాలా బాధలు ఉంటాయి. నైట్ కరెంటు పోతే నీళ్లు పెట్టడానికి పోవాలి, మందు కొట్టుకోవాలి, అవన్నీ చేయాలి. లాస్ వచ్చింది, 3 లక్షలకు లాస్ వస్తే హైదరాబాద్ పెట్టి ఈ వ్యాపారం చేసుకుంటా చిన్నగా తీరుకుంటూ వస్తుంది. దగ్గర ఒక పంట చేతికి రావాలంటే రైతు 6 నెలలు కష్టపడాలి. తిండి నిద్ర అనేది మానేసి పని చేయాల్సి వచ్చే పరిస్థితి. అలా చేస్తేనే పంట చేతికి వస్తుంది. అది కూడా పూర్తిగా వస్తుందా రాదా? పరిస్థితులు, వర్షాలని చెప్పి పురుగులు ఉంటాయి, దానికి మందు కొట్టాలి, ముడత వస్తుంది, మస్తు రోగాలు వస్తాయి. వాటికి మొత్తం పెట్టుబడి పెడితే ఏముండదు. రైతు పరిస్థితి ఎప్పుడైనా నష్టపోవాల్సిందే. వాళ్ళు ఒకవేళ రేటు ఉంటే మాత్రం రూపాయి కలిసి వస్తుంది, రేట్ లేకపోతే అసలే పోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే ఎండల్ని వానల్ని అన్నిటిని తట్టుకొని రైతు పంట పండిస్తే ఆ రైతుకు వచ్చేది లాభం అంటే తన వ్యవసాయాన్ని వదిలేయలేక చేసే పనికి లాభం అనేది కూడా లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు లాభం ఉండదు, రేట్లు పెరుగుతూనే లాభం. వాళ్ళకు చేసే కూలీలు ఉంటారు కదా, ఆడోళ్ళకే సరిపోతుంది. అది ఆ చేను సొంతం అయితేనే బతకగలుగుతాడు. కిరాయి మనం చేను కౌలుకు తీసుకుంటాం కదా, కౌలు 20-30 వేలు ఒక ఎకరానికి ఉంటది. ఈ గట్టు కూడా వేస్ట్ అయిపోతుంది. కౌలు రైతుకి చచ్చిపోతారు అన్నమాట మందాగి. ఇంత ఘోరంగా ఉంటుంది. అందుకోసం నేను చేయనే వదిలిపెట్టా. ఎలా నరకం అది. ఇప్పుడు మనం ఎన్ని చూస్తున్నా గానీ ప్రభుత్వాలు మేము చేయూతనిస్తాం అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది, కానీ ఒక రైతుకి అది ఎంతవరకు చేరువ అవుతుందన్న? ఇత్తనన్నది కొద్ది గొప్ప ఏమి ఇస్తారో ఒకరికి ఇద్దరికి, అంతమందికి ఇవ్వాలంటే ఇయ్యలేవు. ఇయ్యరు కూడా రావు కూడా. విత్తనాల నుంచి యూరియా కట్టలు ఇవన్నీ మేము అందజేస్తున్నాం, రైతులకి లోన్లు కూడా ఇస్తున్నాం అంటున్నారు. ఈ మధ్యలో ఒక రైతు వాళ్ళు చెప్పిన మాట నుంచి ఒక రైతు లోన్ పొందుదామని చెప్పి ఒక బ్యాంక్కి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటారు? అంటే అది ఒక్క లోన్ తీసుకోవాలంటే 10 బ్యాంకులకు పోయి రావాలి. పోయిన పని జరుగుతుందా? వారం రోజులు తిప్పుతారు. వారం రోజులు తిప్పిన తర్వాత లాస్ట్ కి వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇయ్యాలా వద్దనుకుని అప్పుడు ఇస్తారు. మళ్ళీ లోపల రాజకీయాలు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడుకొని అప్పుడు ఇయ్యాలనుకుంటేనే ఇస్తారు, లేకపోతే లేదంట. ఒక సగటు రైతు బతకాలంటే ఏ విధంగా ఈ రోజుల్లో? ఏది అంటే ఇక తప్పదే కదా. ఇక మనం అన్నా రాదు, అనుకున్నా రాదు. ఇక మన చేను ఉంది, ఏదైనా ఒకటి ఖరాబ్ అవుతుంది అనుకుంటే చేసుకోవాలి, మన వారికైనా వెళ్తుంది అనుకుంటే బతకాలి. కానీ ఇవాళ రోజులలో ఎవరిని అనేటట్టు లేదు, ఎవరిని చేసేటట్టు లేదు.
రోజు పరిస్థితి ఇలా ఉంటే రేపటి రోజున తిండి పెట్టేది ఎవరన్నా జనానికి? తిండి పెట్టేదంటే ఇక అది ఆఫ్ చేస్తే అందరూ బంద్ అవుతారు, అందరూ ఉపాసాలు ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఉన్న వాళ్ళే ఒక 50 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న వాళ్ళే ఈ రైతులకు వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా మింగేస్తూ ఉంటారు. వాళ్ళు రైతులే చలామణి అవుతూ ఉంటారు. చిన్నకారు రైతుల పరిస్థితి ఇక చిన్నకారు రైతులు అంటే ఇక వీళ్ళ పరిస్థితి ఇక అంతే. ఇక ఎకరం అరెకరం లేదంటే ఎకరం ఉన్నోళ్ళు 2 ఎకరాలు ఉన్నోళ్ళ పరిస్థితి ఉన్నాయి. రెంట్కి తీసుకుంటారు కదా అన్న పొలాలు, అదే కౌలుకి తీసుకుంటారు కదా. కౌలుకి ఒక ఎకరం వచ్చేసి 20,000 15,000 అట్లుంటది. ఇక కౌలు కూడా వెళ్ళవు ఒకసారి కూడా. నీళ్లు లేని పరిస్థితి, ఒకసారి వర్షం వచ్చిందంటే మొత్తం కొట్టదు. దాటొచ్చేసారా ఆ ఫేజ్లన్నీ మీరు? ఎంతకాలం చేశారు? ఒక 4 సంవత్సరాలు చేసిన. అప్పు అయిపోయింది అంటే 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు సంవత్సరం ఉంటది కదా, అట్లా 4 సంవత్సరాల దాకా చేసేసి వదిలేసిన. అప్పటికే 3 లక్షలు అప్పు అయిపోయింది. అప్పు అయిపోతలకే వదిలేసిన చేను వదిలేసి హైదరాబాద్ వచ్చిన. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు 1 సంవత్సరాలు వాచ్మెన్ చేసి బండి కొనుక్కున్నా. బండి కొనుక్కొని చిన్నగా 2 రూపాయలు 3 రూపాయలు సంపాదించుకుంటే తిరుగుతున్నా. అలా వచ్చేది ఏముండదు. ఒక రైతుగా ప్రభుత్వాన్ని ఏదైనా అడగాలి అంటే ఏం అడుగుతారు? ప్రభుత్వాన్ని అడగాలంటే ఉన్నోడు పోయి అడుగుతాడు, లేనోడు పోయి ఎవడు అడగలేడు కూడా. ఏ సాయం చేయాలన్నా లేనోడు పోయి అడగలేడు, ఉన్నోడు పోయి అడుగుతాడు. మీరు అడగండి, ఇప్పుడు మీ మాటల్లో మీరు ఏమన్నా అడగదలుచుకుంటారు? మేము ఏం అడిగినా అడగలేము కదా. ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే ఉన్నోళ్ళకి అడిగిపోతారు, పోయినా కూడా వాళ్ళకి మర్యాద ఇస్తారు. లేనోళ్ళని ఏం మర్యాద ఇస్తారు? ఇయ్యరు కదా. కూడా ఆలోచిస్తారు. దానికి మర్యాద ఉండదు. ఇక ఎక్కడికి పోయినా మర్యాద ఉండదు. లేనోడు అంటే వాళ్ళకి అలుసు అయిపోద్ది అంతే.